హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా టెలీ పర్ఫార్మెన్స్ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నోటిఫికేషన్లకు వెళ్తే ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు టెలీ పర్ఫార్మెన్స్ నుంచి అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్కి సంబంధించి నాన్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇమీడియట్ హియరింగ్ ఫర్ గ్రాడ్యుయేట్స్ ఫ్రెషర్స్ నాన్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించిందనమాట. అంటే వెంటనైతే జాయిన్ అయ్యే వాళ్ళు కావాలి, దాంతోపాటు గ్రాడ్యుయేట్ ఫ్రెషర్స్ అయితే కావాలన్నమాట. నాన్ వాయిస్ ప్రాసెస్ అంటే చాటింగ్ కానీ ఈమెయిల్ కానీ వాటికైతే వెంటనైతే రెస్పాండ్ అయ్యే మంచి క్యాండిడేట్స్ అయితే కావాలని మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. ఇంకా జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే టైమ్ అండ్ వెన్యూ అంటే మిమ్మల్ని ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారనమాట. ఇంటర్వ్యూస్ వచ్చేసరికి 13th నవంబర్ నుంచి 22nd నవంబర్ ఫ్రమ్ 10:30 AM నుంచి 5:30 PM వరకు అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ యొక్క కాంటాక్ట్ అంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో వాళ్ళ నెంబర్ అయితే ఇచ్చారు. ఎవరు వచ్చరికి జోసెఫ్ అనే అతన్ని అయితే మీరు అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అవ్వాలి. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చరికి టెలీ పర్ఫార్మెన్స్ 2nd ఫ్లోర్ లెజెండ్ ప్లాటినం బిల్డింగ్ జూబ్లీ ఎన్క్లేవ్ హిటాచ్ సిటీ కొండాపూర్ హైదరాబాద్ తెలంగాణ. మనకు ఈ లొకేషన్లో అయితే మనకు ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా జాబ్ హైలైట్స్ వచ్చేసరికి 24/7 రొటేషనల్ షిఫ్టింగ్ అయితే ఉంటుంది. దాంతోపాటు రొటేషనల్ వీక్ ఆఫ్ కూడా ఉంటుందన్నమాట. ఇంకా డియర్ అప్లికెంట్స్ టెలీ పర్ఫార్మెన్స్ ఈజ్ హియరింగ్ ఫ్రెషర్స్ ఇంటర్నేషనల్ నాన్ వాయిస్ ప్రాసెస్ అంటే టెలీ పర్ఫార్మెన్స్ అనే కంపెనీ ఫ్రెషర్స్ని అయితే అంటే ఎక్స్పీరియన్స్ అయినా పర్లేదు, ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎవరైనా పర్లేదు ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఇంటర్నేషనల్ నాన్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించిన నోటిఫికేషన్. ఇంకా 0 years ఆల్రెడీ చెప్పాను కదా, ఫ్రెషర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. 100కి పైగా మనకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్లియర్గా మనకు నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశాడనమాట. 100కి పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి మన హైదరాబాద్ లొకేషన్లోనే. అంటే ఇప్పుడే చెప్పాను కదా ఆఫీస్ లొకేషన్ అంటే ఇంటర్వ్యూస్ జరిగే లొకేషన్ కూడా ఆ లొకేషన్లో అయితే మనకు ఇంటర్వ్యూస్ జరుగుతాయి. అలాగే ఆఫీస్ కూడా హైదరాబాద్లో అయితే ఉంది. ఇంకా శాలరీ విషయానికి వచ్చేసరికి పర్ ఇయర్కి 2 lakhs వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అంటే పర్ మంత్కి 18,000 అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అస్సలు మిస్ కాకుండా ఖచ్చితంగా అయితే మీరు అప్లై చేయండి. ఈ శాలరీ వచ్చేసరికి జస్ట్ జాయినింగ్ మాత్రమే 18,000 అయితే ఎర్న్ చేసుకోవచ్చు. మస్ట్ హ్యావ్ స్కిల్స్ అంటే మీకు మెయిన్గా స్కిల్స్ ఏమేమి స్కిల్స్ ఉండాలంటే ఇంటర్నేషనల్ నాన్ వాయిస్ అలాగే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇంటర్నేషనల్ నాన్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి అంటే బాగా చాట్ చేయడం కానీ ఈమెయిల్స్కి రెస్పాండ్ అవ్వడం కానీ ఇలాంటివి బాగా తెలిసి ఉండాలి. దాంతోపాటు గుడ్ కామన్ స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. గుడ్ టు హ్యావ్ స్కిల్స్ మెయిన్గా ఏంటంటే బీపీఓ నాన్ వాయిస్ అంటే బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్కి సంబంధించి నాన్ వాయిస్ అయితే బాగా తెలిసి ఉండాలి. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్లకు వెళ్తే వాట్ యూ విల్ డూ అంటే మెయిన్గా మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే డియర్ అప్లికెంట్స్ అంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో ట్రాన్స్ఫార్మెన్స్ ఈజ్ హియరింగ్ ఫ్రెషర్స్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అంటే ట్రాన్స్ఫార్మెన్స్ అనే కంపెనీ ఫ్రెషర్స్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ డైరెక్ట్గా మీకు అంటే మీరు ఇంటర్వ్యూకి అయితే రావచ్చు అనమాట. విత్ ఆధార్ కాపీ అంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు జస్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇంకా దాంతోపాటు జాబ్ డిస్క్రిప్షన్ అనమాట అంటే రిక్వైర్మెంట్స్ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఎనీ గ్రాడ్యుయేట్ మస్ట్ హ్యావ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆర్ కాన్సిడెంట్ మార్క్స్ మెమో షుడ్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో అంటే ఎవరైతే ఇంటర్వ్యూకి వస్తున్నారో వాళ్ళకు గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ఎనీ గ్రాడ్యుయేట్ అనమాట, ఏ గ్రాడ్యుయేట్ అయినా పర్లేదు, ఆ గ్రాడ్యుయేట్కి సంబంధించి ప్రొవిజనల్ అయితే ఉండాలి. దాంతోపాటు మార్క్స్ మెమో అంటే ఒకవేళ అది ప్రొవిజనల్ ఉన్నా పర్లేదు లేదా మార్క్స్ మెమో ఉన్నా పర్లేదు అనమాట. దాంతోపాటు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇంకా జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే శాలరీ 2 lakhs per annum
అంటే చెప్పాను కదా ఫస్టే, ఒక సంవత్సరానికైతే మీరు 2 లక్షలు ఎర్న్ చేసుకోవచ్చు. దాంతోపాటు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట. అంటే మీరు ఆఫీస్లో నుంచే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంకా కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట. 24/7 రొటేషనల్ షిఫ్ట్ అండ్ రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. 5 డేస్ వర్కింగ్, 2 డేస్ రొటేషనల్ ఆఫ్ అయితే ఉంటుంది. అంటే 5 రోజులు అయితే మీరు పని చేయాల్సి ఉంటుంది. మళ్ళీ అంటే జస్ట్ ఫ్రైడే వరకు అనమాట. మండే టు ఫ్రైడే అయితే వర్కింగ్ డేస్ ఉంటుంది. 2 డేస్ అయితే రొటేషనల్ ఆఫ్ అయితే ఉంటుంది. అంటే 2 రోజులు అయితే వీక్ ఆఫ్ అయితే ఉంటుందన్నమాట. రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ ఎలా జరుగుతుందంటే హెచ్ఆర్ స్క్రీనింగ్ ఉంటుంది, ఆపరేషన్స్ రౌండ్ ఉంటుంది, అసైన్మెంట్కి సంబంధించి ఒక రౌండ్ అయితే ఉంటుంది. ఇంకా వర్క్ లొకేషన్ వచ్చేసరికి మన హైదరాబాద్లోనే మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది. ప్రిఫర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ వచ్చేసరికి ఫ్రెషర్స్, అంటే ఫ్రెషర్ క్యాండిడేట్ అయితే అప్లై చేయడానికి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా పీక్స్ అండ్ బెనిఫిట్స్ వచ్చేసరికి 2-వే క్యాబ్ ఫెసిలిటీ, అంటే వాళ్ళే డ్రాప్ చేస్తారు, దాంతోపాటు వాళ్ళే పికప్ చేసుకుంటారు అనమాట. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళే డ్రాపింగ్ అలాగే వాళ్ళే పికప్ చేసుకుంటారు. ఇంకా వాకిన్ వ్యూ, అంటే మనకు ఇంటర్వ్యూ జరిగే లొకేషన్ మళ్ళీ ఒకసారి అయితే చెప్తున్నా ఫ్రెండ్స్. టెలి పర్ఫార్మెన్స్, 2nd ఫ్లోర్, లెజెండ్ ప్లాటినం జూబ్లీ ఎన్క్లేవ్, హైటెక్ సిటీ, కొండాపూర్, హైదరాబాద్. ఈ లొకేషన్లో అయితే మనకు ఇంటర్వ్యూ అయితే జరుగుతాయి ఫ్రెండ్స్. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అయితే అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదు అంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి అయితే ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మన ఛానల్లో లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఇక లేట్ చేయకుండా వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసే లింకు అలాగే ఈ నోటిఫికేషన్ యొక్క లింకు కింద వీడియో కిందనే అయితే ప్రొవైడ్ చేస్తా.